దేవుని యొక్క మాటలు మనం చెప్పుకుందాం. మన కాపర్ గారు క్యాంపులో ఉన్నారు కనుక ఈ సమయాన్ని నేను వాడుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ ధన్యతని బట్టి దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవుని యొక్క మాటలు మనం చెప్పుకుందాం. మరి ముందుగా వాక్య భాగం చదివి వినిపించుకున్నాం కనుక ఉత్తర ప్రతిత్రములుగా ఏది తీసుకున్నాం. 121వ కీర్తన చదువుకున్నాం. 121వ కీర్తన చదవి వినిపించాల్సిందిగా ప్రభునామమున కోరుచున్నా. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదము తొట్రిల్ల నీయుడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అలాగుంచమ్మా. 121వ కీర్తన ఇది యాత్ర కీర్తన. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే మనకి సహాయము కలుగును. దేవుడు ఏంటంటే ఆయన భూమిని ఆకాశమును సృజించాడు. భూమిని ఆకాశం సృజించాడా లేదా? ఈ భూమి ఆకాశం లేకపోతే మనం ఉండగలమా? లేదు. కొండల తట్టు మనకు దేవుడు కన్నులెత్తి మనకి సహాయము చేస్తున్నాడు అన్నమాట. ఆయన నీ పాదము తొట్రిల్ల నీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలులందరూ అంటే ఎవరు? దేవుని ప్రజలమైనటువంటి మనల్ని దేవుడు కాపాడుతూనే ఉంటాడు. అయితే యెహోవాయే నిన్ను కాపాడును. యెహోవా అంటే ఎవరు? దేవుడే మనల్ని కాపాడుతాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండెను. పగల ఎండ దెబ్బైనను నీకు తగులేదు, రాత్రి వెన్ను దెబ్బైనను నీకు తగులేదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. మనకి ఎలాంటి అపాయం వచ్చినా దేవుడు కాపాడుతున్నాడా లేదా? మన దగ్గరికి ఎలాంటి భయంకరమైన బాధలు వచ్చినా దేవుడు మనల్ని రక్షించే దేవుడు గనుక దేవుడిని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలి మనం దేవుణ్ణి? ఆత్మతోను సత్యంతోను మనము దేవుణ్ణి ఆరాధించాలి. మన కుడి ప్రక్కన దేవుడు మనకి నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు మనకి. అదే పగల ఎండ దెబ్బైనను కూడా మనకు తగలనివ్వడు, రాత్రి వెళ్ళిన దెబ్బైనను కూడా మనకు తగలనివ్వడు. అలా తగులుకున్న మన అపాయం రాకుండా కూడా దేవుడు మనల్ని కాపాడుతుంది. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఎవరి ప్రాణాలను కాపాడుతున్నారు? మన ప్రాణాలని దేవుడు కాపాడుతుంది. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. మొదటి నుండి చివరి వరకు కూడా మనం ఎక్కడ అడుగు పెట్టినా, ఎక్కడికి వెళ్ళి వచ్చినా నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడుతున్నాడు లేదా? మనం బయటికి వెళ్ళినప్పుడు కాపాడుతున్నాడు, ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కాపాడుతున్నాడు. అదే విధంగా మన ధ్యాన భాగం చూసుకున్నట్లయితే కీర్తనలు 91వ అధ్యాయం మీకు అందరికి వచ్చిందనా? మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. మన దేవుడు ఎవరండి? మహోన్నతుడు. మన దేవుడు అంటే వాడు మహోన్నతుడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అయితే ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఎవరు చెప్తున్నారు? ఈ కీర్తన ఎవరు రాశారు? మోషే. ఎవరు రాశారు? 91వ కీర్తన దైవజనుడైన మోసే రాశాడు ఈ కీర్తన. అయితే ఆయనే నాకు ఆశ్రయం. ఎవరు ఆయన అంటే ఎవరు? దేవుడే మనకి ఆశ్రయము, ఆ కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి, దేవుని గూర్చి మోషే చెప్పుచున్నాడు అనమాట. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరు అంటే ఏంటి? భయంకరమైన బాధల నుండి, వాటినన్నిటి నుండి తప్పించే మన దేవుడు వాటినన్నిటిని కూడా విడిపిస్తున్నాడు అనమాట. నాశనకరమైన తెగులు అంటే ఎలాంటివండి? భయంకరమైనటువంటి తెగులు, ప్రమాదకరమైనటువంటి కష్టాలు, వ్యాధులు, బాధలు అన్నిటిని కూడా మన దేవుడు రక్షించి విడిపిస్తున్నాడు లేదా? మనం ఇప్పుడు ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే రక్షించుట, విడిపించుట. దేవుడు మనల్ని ఎలా రక్షిస్తున్నాడు, ఎలాగ బంధకముల నుండి విడిపిస్తున్నాడు అనేది ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాం. అదే విధంగా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. తన రెక్కలు అంటే ఎలాంటివి? ఆయన తన రెక్కలంటే పరిశుద్ధమైన రెక్కలతో మనల్ని
కప్పుతున్నాడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. మనకి ఎలాంటి బాధ వచ్చినా, ఇలాంటి వ్యాధి వచ్చినా మనం దేవుని తలుస్తున్నామా లేదా? అలా దేవుని తలిచేటప్పుడు దేవుడు మనకి ఆశ్రయంగా ఉంటున్నాడు. అదే విధంగా రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుంది. రాత్రి వేళ ఎలాంటి భయం వచ్చినా, పగటి వేళ ఎలాంటి ఆపద వచ్చినా, చీకటిలో ఎలాంటి తెగులు అంటే ఎలాంటి భయంకరమైన మరణకరమైన బాధలు వచ్చినా, మధ్యాహ్నమందు పాడు చేయు రోగం మనకు అనారోగ్యాలు వచ్చినా, ఇవేవి వచ్చినా సరే మీరు భయపడకండి, నేను మీకు తోడై ఉంటానని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అదే విధంగా నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన ఎలాంటి పెద్ద ప్రమాదం వచ్చినా, ఎంత పెద్ద ఘోరం జరిగినా కూడా అపాయం కూడా నీ యొద్దకు రాదని ఇక్కడ మోషే సెలవిస్తున్నాడు అన్నమాట. అయితే నువ్వు దేవుని కలిగి ఉంటే ఎలాంటి అపాయం కూడా మీ యొద్దకి రాదనమాట. అయితే నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. భక్తిహీనులు అంటే ఎవరు? దేవుని తెలియవారు, దేవుణ్ణి ఆరాధించినట్టు వారు. ఆ భక్తిహీనులు దేవుడు చూస్తుండగానే దేవుడు ఏం చేస్తాడట? భక్తిహీనులకి ప్రతిఫలము కలుగు చేయడు అనమాట. కాకపోతే ఎవరిని కలుగు చేస్తాడు? ఎవరికి ప్రతిఫలం ఇస్తాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా చేశాను. మన దేవుడు ఎవరికి ఆశ్రయమో మనకే ఆశ్రయము. మహోన్నతుడైన దేవుడు మన గొప్ప దేవుడా లేదా? మనకు అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడా లేదా? ప్రతి ఒక్క అద్భుత కార్యాలని, ఆశ్చర్య కార్యాలు చేస్తున్న మన గొప్ప దేవుడికి మనము కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకోవాలి. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఇప్పుడు మనం పాట పాడుకున్నాం, ఏ తెగులు నీ గుడారము సమీపించెదయా, అపాయమేమి రానే రాదమ్మా. మనకి ఎలాంటి అపాయం కూడా మన దరికి చేరదు. మనకి అపాయం రాకుండా ఉండాలంటే మన ఇంటి దగ్గర, గృహం దగ్గర ఏముండాలి? ప్రార్థన శక్తి ఉండాలి. ఎలాంటి తెగులు, ఎలాంటి భయంకరమైన, ఎలాంటి వ్యాధికరమైనటువంటి తెగుళ్ళు మనకి ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే కరోనా వచ్చింది. అది ఒక తెగులేనా కాదా? రకరకాలైన తెగులు వస్తూనే ఉన్నాయి. వాటిని మనం భయపడ్డామా? ఏం చేసాం? ప్రార్థనలు చేసుకునే ఉన్నా. అలాంటి భయంకరమైన తెగులు మన గుడారాలని సమీపించదు, మన గుడారం దగ్గరికి రావు. అది ఎలాగుంటే? మన దగ్గర ప్రార్థన ఉంటే అలాంటివి ఏవి కూడా రావు అన్నమాట. అయితే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మన మార్గములు ఎలా ఉండాలి? తిన్ననైన మార్గములుగా ఉండాలి. ఆయన మార్గములు అంటే ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ఆయన నిన్ను గూర్చి తన దూతలకి ఆజ్ఞాపించును. మన గురించి దేవుడట అక్కడ ఆరాట పడుతున్నాడు అనమాట. మనం భూమి మీద చేసిన మంచి పనులైనా సరే, చెడ్డ పనులైనా సరే దేవుడు ఏం చేస్తున్నాడు? పైనుండి చూస్తున్నాడా లేదా? ప్రతి ఒక్క క్రియలను, మనం చేసిన క్రియలను అన్నిటిని కూడా దేవుడు చూస్తున్నాడు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు మనం ఎలాంటి పనులు చేసినా, ఎలాంటి వంకర త్రోవలు నడిచినా, ఎలాంటి తిననైన మార్గాలు నడిచినా దేవుడు ఎలా నడుస్తున్నామో దేవుడికి తెలుసు. అయితే నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. మన పాదములకు దేవుడు ఎలాంటి హాని చేయకుండా పైనుండి దేవుడు ఏం చేస్తున్నాడు? ఎత్తి పట్టుకుంటున్నాడు అనమాట. ఎలాంటి హాని కూడా దేవుడు ఎవరు హాని చేస్తారు? సాతానుడే మనకి హాని తలపెట్టడానికి చూస్తాడు, గాని ఎవరు? దేవుడు చేయడు కదా మనకు హాని, సాతానుడే మనకి చేస్తూనే ఉన్నాడు అనమాట. అదే విధంగా మన కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 40వ వచనం చదివి వినిపించినట్లయితే, కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులు కొనుము. అయితే మనం భూమి మీద మన ఎలాంటి తప్పులు, ఎలాంటి పాపములు చేసినా దేవునికి కోపము వస్తూనే ఉంది. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద. ఆయన ప్రజలంటే ఎవరు? మనమే. ఆయన ప్రజలంటే మనము.
మనకి మన మీద ఆయనకి కోపము వస్తుంది. అదే విధంగా అదే కీర్తనలు 106వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగిన. అంటే వారు తమ క్రియల చేత, అంటే మనము ఎలాంటి పనులు చెడ్డవైనా మంచివైనా సరే చెడ్డ క్రియలు చేసామనుకో ఏం చేస్తున్న దేవుడు ఆయనకి కోపము పుట్టిస్తున్నాం. అయితే వారిలో మనం చెడ్డ క్రియలు చేస్తే దేవుడి కోపం వస్తుంది కదా. దేవుడికట ఏమొస్తుంది, దేవుడు ఏం చేస్తున్నాడట, వారిలో తెగుళ్ళు అంటే భయంకరమైనటువంటి తెగుళ్ళను వారిలో పుట్టిస్తున్నాడు. అంటే ఎలాంటివి చెడ్డ క్రియలు మనం చేయబట్టే మనకి వాళ్ళలోకి దేవుడు దూరి వాళ్ళలో చెడ్డ క్రియలు అనేవి వాళ్ళు చేస్తున్నారు కనుక మనకి భయంకరమైన తెగులు, భయంకరమైన బాధలు మనలో వస్తున్నాయి లేవా? అంటే మనం చేసిన పనులు బట్టే మనకి తెగులు దేవుడు ఇస్తున్నాడు. అదే విధంగా అదే కీర్తన 97వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే 97వ అధ్యాయము యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహ్యించుకొనిడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. యెహోవాను ప్రేమించి వారులారా, యెహోవానంటే దేవుణ్ణి ప్రేమించి వారులారా. దేవుణ్ణి ఎంతమంది ప్రేమిస్తున్నా? అందరినీ ప్రేమిస్తున్నా. అందరికీ దేవుడు కావాలి. దేవుణ్ణి ప్రేమించి వారులారా చెడుతనమును అసహించుకొనిడి. దేవుణ్ణి ఎవరినైతే ప్రేమిస్తారో ఆ చెడుతనాన్ని పక్కనే పెట్టుకోవాలి, అసహించుకోవాలి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. దేవుణ్ణి మనము ఎంతగానో ఆరాధిస్తున్నాము అంటే మనము ఆయన భక్తులము. ఆయన భక్తులమైనటువంటి మనల్ని, మన ప్రాణాలను దేవుడు కాపాడుచున్నాడా లేదా? కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించిన. అంటే వారిని అంటే ఎవరు? మనల్నే దేవుడు భక్తిహీనుల చేతిలో అంటే భక్తి గలవారు, భక్తి లేని వారి చేతిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు అనమాట. అదే విధంగా కీర్తనలు 94వ అధ్యాయం 14వ వచనం అక్కడే ఉందండి. యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. దేవుడు అంతే. యెహోవా తన ప్రజలను ఎప్పుడు కూడా ఎడబాయివాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా విడిచిపెడతాడా? ఆయన నమ్మిన బిడ్డలను ఎప్పుడు కూడా విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. అయితే విడిచిపెట్టేవాడు కాదు, విడనాడేవాడు కాదు, ఎడబాయేవాడు కూడా కాదనమాట. అదే విధంగా కీర్తనలు 147వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే 147వ అధ్యాయం 11వ వచనం, తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుని యందు ఎంతమంది అయితే భయభక్తులు కలిగి ఉంటామో, తన కృప కొరకు ఎంతమంది అయితే కనిపెడతామో, దేవుని ఇన్ని అద్భుత కార్యాలు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు మన పట్ల చేస్తాడు. దేవుని కోసం మనం ఎంతమంది అయితే కనిపెడతామో వారికి ఏమై ఉన్నాడు? దేవుడు ఆనందించువాడై ఉన్నాడు, వారి యందు ఆనందించువాడై ఉన్నాడు. అదే విధంగా సామెతల గ్రంథము 8వ అధ్యాయం 32వ వచనం చూసినట్లయితే, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించి వారు ధన్యులు. కావున పిల్లలారా, ఇక్కడున్న ప్రజలారా, పిల్లలారా నా మాట ఆలకించండి. నా మార్గములను, దేవుని యొక్క మార్గాలను ఎవరైతే అనుసరిస్తారో, దేవుని యొక్క ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో వారందరూ కూడా ఏమవుతారు? ధన్యులని చెప్తున్నాడు. అదే విధంగా సామెతలు 15వ అధ్యాయము 29వ వచనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. దేవుని యందు ఎవరైతే భక్తి లేకుండా ఉంటారో వాళ్ళందరికీ దేవుడు కూడా దూరంగా ఉంటాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా అంగీకరిస్తాడు అనమాట. అదే విధంగా అదే సామెతలు 28వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, లాస్ట్ మాట 28వ అధ్యాయం, నమ్మకమైన వానికి దీవెనలు
మెండుగా కలుగును. దేవుని యందు ఎవరిమైతే మనము ఎక్కువగా నమ్మకం పెట్టుకొని ఉంటామో వారికి ఏం కలుగుతాయట? దీవెనలు మెండుగా కలుగుతాయి అన్నమాట. అదే దేవుడు భక్తి లేని వారికి ప్రతిఫలము ఇవ్వడు, భక్తిహీనులకు ప్రతిఫలము కలుగు చేస్తాడు. మనకందరికి ఎలాంటి అపాయం రాకుండా దేవుడు కాపాడుతున్నాడా లేదా? భయంకరమైన ఉరి నుండి, బాధల నుండి, వేదనల నుండి అన్నిటిని కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నారు. అందరినీ నాశనం చేసేంటి ఒక వైరస్ వచ్చింది. ఏం వైరస్ అది? మనం చెప్పుకున్నా కరోనా వైరస్. వాటి నుండి కూడా మనల్ని విడిపించడం లేదా? చాలా మంది ప్రాణాలతో కోల్పోన్నారు. అలాంటి తెగుల నుండి మనల్ని దేవుడు కాపాడాడు. అదే విధంగా ఎలాంటి కీడైనా మన దగ్గరికి చేరకుండా, ఎలాంటి భయంకరమైన తెగులైనా మన ఇంటికి దగ్గరికి చేరకుండా దేవుడు మనల్ని కాపాడాడు. అది దేని వల్ల కాపాడాడు? మన యొక్క ప్రార్థన బట్టే మనల్ని దేవుడు కాపాడాడు. అదే విధంగా మనకున్నటువంటి మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే దేవుడు మన ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి అంగీకరిస్తున్నాడా లేదా? దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థన, పాపములు చేసిన వారిని అవ్వచ్చు, మామూలుగా ఉన్న వారిని అవ్వచ్చు, ప్రతి ఒక్క ప్రార్థన, దీనుల ప్రార్థన అందరిది, పాపుల ప్రార్థన ఏంటి, మంచి వాళ్ళ ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన ఏంటి, అందరి ప్రార్థన అంగీకరిస్తున్నాడు. అందరము కూడా భూమి మీద ఉండే అందరు ఎవరు కూడా పాపం చేయలేక లేరు, అందరూ పాపం చేసిన వారే, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అయితే భయంకరమైన ఉరి నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. మనకి ఎలాంటి అపాయం వచ్చినా దేవుడిని మనకి మొర్ర పెడుతున్నాం కనుక దేవుడు మనకు కష్టాల నుండి, బాధల నుండి విడిపిస్తున్నాడు. ప్రతి ఇంటికి ఒక సమస్య ఉందా లేదా? ఆ సమస్యల నుండి మనం బయటపడాలంటే, విడిపించాలంటే, దేవుడు మనం రక్షించాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలన్నమాట. అయితే మనం ఇప్పుడు లాస్ట్ మాట ఏం చదువుకున్నామంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. అంటే దేవుని యందు ఎక్కువగా నమ్మకం పెట్టుకోవాలి. దేవుడి నుండి నేను నమ్మకం పెట్టుకుంటున్నాను కదా, దేవుడు నాకు ఏమీ చేయట్లేదండి అని అంటారా లేదా? దేవుడు వాళ్ళనే ఎక్కువగా ఆశీర్వదిస్తానండి, ఒక అసూయ ఉంటది లేదా? ఉంటది లేదా? ఎక్కువ వాళ్ళనే ఆశీర్వదిస్తాడు. అదిగో వాళ్ళే ఎక్కువ బాగుపడతాడు, మాకేటీ లేదు, మేము ఆరాధిస్తున్నాం కానీ దేవుడిని, మాకే దేవుడు మాకు అసలు సహాయమే చేయట్లేదు అంటే మనం ఎంతవరకు భూమి మీద బ్రతుకున్నామంటే అది ఎవరు ఇచ్చిన ఆయుష్? దేవుడు ఇచ్చిందే ఆయుష్. కాబట్టి మనం దేవుని మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకోవాలి. ఈ రోజు కాకపోతే ఇంకొక రోజైనా దేవుడు మన సమస్యల్ని, మన బాధల్ని తొలగిస్తాడు, విడిపించుతాడు అన్నమాట. అయితే దేవుడు మనల్ని ప్రతి ఒక్క బిడ్డని కూడా భూమి మీద రక్షించడానికే వచ్చాడు కానీ శిక్షించడానికి మాత్రము రాలేదు. ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి వచ్చాడని ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవాలి. నమ్మకమైన దీవెనలు మనకి మెండుగా రావాలంటే ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని పూర్ణ హృదయంతోనూ, ఆత్మతోనూ ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆరాధించాలి. మనకి ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా సరే మనం దేవుని విడిచిపెడుతున్నామా? విడిచిపెట్టట్లేదు. విడిచిపెడితే ఎవరికి నష్టము? మనకే నష్టం. మనకి నష్టమేనా? ఇప్పుడు మనకి జ్వరం వచ్చింది అనుకో, మనకు జ్వరం వచ్చింది, మనం పడుకొని ఉంటాం, దేవుడా దేవుడా నాకు జ్వరం తగ్గిపోవాలని అంటాం. కానీ మనం దేవుని ఆలయంకి వచ్చి స్తుతించాం, ఎందుకంటే మనకు ఓపిక ఉండదు. అదే ప్రార్థించుకుంటాం. కాకపోతే దేవుని సన్నిధానానికి వచ్చి మనం ఎప్పుడు కూడా బాగోలేకపోయినా దేవుని సన్నిధానానికి వచ్చి మనము ప్రార్థించుకోవాలి. అప్పుడు మన దేవుడు మన ఇంటి దగ్గర ఉన్న ప్రార్థన, రహస్య ప్రార్థన ఎక్కువగా దేవుడు ఆలకిస్తాడు. రహస్య ప్రార్థన అంటే మనం ఒకరు కనిపించినట్టు ప్రార్థన ఎప్పుడు కూడా చేయకూడదు. రహస్య ప్రార్థన అంటే మన గదిలో రహస్యంగా తలుపు వేసుకొని మనం దేవునికి ఎక్కువగా ప్రార్థన చేస్తే దేవుని యొక్క దీవెనలు మన కుటుంబం పైన ఉండి దేవుడు మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదిస్తారు. మన కుటుంబాలు అన్ని కుటుంబాలు స్వస్థపరచబడాలంటే అది మనం దేవుని కలిగి ఉండాలి. మనం దేవుని కూడా ఎక్కువగా ఆత్మతోనూ సత్యంతోనూ ప్రతి ఒక్కరం కూడా ఆరాధిస్తే మనకి ఎలాంటి తెగులు, ఎలాంటి వేదనలు, ఎలాంటి బాధలు ఉండవని మీకు హెచ్చరిస్తున్నాను. అదే విధంగా ఏం చేయాలంటే ఈ దీవెనలన్నీ కూడా మనకు రావాలంటే ఏం చేయాలి? మనము ఎక్కువగా ప్రార్థన చెయ్యాలి. మన కుటుంబంలో చాలా మందికి ఇప్పుడు బాగోట్లేదు, మనం ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం. ఒక్కొక్క సమస్య ఒక్కొక్కరికి ఉంది. ఒక్కొక్క ఇంట్లో ఒక గర్భఫలం లేదని, లేదంటే ఒక ఇంట్లో ఒక వివాహ కార్యక్రమం జరగట్లేదని, ఆ పిల్లల కోసం ఉద్యోగం లేదు దేవుడా ఇమ్మని, అలా ఆరోగ్యాల కోసం అడుగుతాను. అంటే ఇవన్నీ ఉండాలంటే, ఇవన్నీ రావాలంటే మనకి ఏం చేయాలి? మనము దేవునికి ప్రార్థన చేస్తేనే కదా మనకి ఇస్తాడు. ప్రార్థన చేయకుండా మనకి ఇస్తాడేటి? వాళ్ళ హృదయంలో ఏముందో దేవునికి తెలిసేటి. మనము దేవుని దగ్గర బహిరంగంగా పెడితేనే కదా మనకు దేవునికి తెలుస్తుంది. అది ప్రతి ఒక్కరం కూడా దేవునికి మనం ప్రార్థన చేస్తూ మన హృదయంలో ఉన్న మాటలన్నీ కూడా
దేవునికి బయలుపరచాలని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమెన్. నమ్మకమైన వారికి దీవెనలు ఎప్పుడు కూడా ఉంటాయి. ప్రతి ఒక్క గృహం కూడా స్వస్థపరచబడాలంటే దేవునికి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. ఈ చిన్న పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమెన్. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల మా నాయన, సర్వశక్తి సంపూర్ణుడా, నీకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రాలైనా. ఇంతవరకు ప్రభు యేసి నీ యొక్క మాటలను తన్నైనా నేను చెప్పుటకు నాకు సహాయం చేసి నడిపించినందుకు నీకు వందనాలు ప్రభా. కానీ నేను చెప్పిన మాటలో ఎలాంటి తప్పులుంటే క్షమించండి ప్రభా యేసి, నీకు వందనాలు, స్తోత్రాలు. తనని మేము అంత జ్ఞానవంతులం కాదు ప్రభా. తనని మీరు ఇచ్చిన చిన్న జ్ఞానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇలా నీ వాక్యాలు తనని మేము నేర్చుకుంటూ చక్కనైన మార్గంలో మేము నడుచుకుంటూ తను మేము చేసిన తప్పిదముల కోసం ప్రభా యేసయ్య మిమ్మల్ని అడుగుచున్నాం ప్రభా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. తనని ఈ వాక్యం నేను చెప్పింది ప్రభా నూరంతులుగా, అరుదంతులు, ముప్పదంపులుగా ఫలింపు చేయమని అడుగుతున్నాను ప్రభా యేసు, నీకు వందనాలు. తనని వినిచున్న నీ విశ్వాసులందరినీ కూడా కాచి కాపాడండి ప్రభా. వాళ్ళ హృదయంలో ఉంచుకుని ప్రభా నిన్ను ఎలా స్తుతించే వాళ్ళని వాళ్ళందరికీ తెలియజేయమని అడుగుతున్నాను ప్రభా యేసు, నీకు వందనాలు, స్తోత్రాలు. సరే నాయన, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని, మంచి శక్తిని, మంచి బలాన్ని అనుగ్రహించండి ప్రభా. ఇక్కడ ఉన్న నీ బిడ్డల్లో ఎలాంటి బలహీనత ఉన్నా తన ఈ క్షణం ముందు నీకు మొరపెడుతున్నారో వాళ్ళ ఆ బలహీనతలను తన విడిపించండి, రక్షించండి ప్రభా యేసు, నీకు వందనాలు. ఎలాంటి తెగులు, ఎలాంటి తన శోధనలు మా కుటుంబానికి తన్నైనా, మా కుటుంబాలకి తన్నైనా, మా గృహాలకి తన్నైనా చోటు ఇవ్వకుండా కాచి కాపాడమని అడుగుతున్నాను ప్రభా యేసు, నీకు వందనాలు, స్తోత్రాలు. తన్నైనా మా గ్రామాన్ని అంతటినీ మరొకసారి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ముట్టండి, స్వస్థపరచండి ప్రభా యేసు, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మరొకసారి జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి మంచి ఆరోగ్యాలు ఇస్తారని నమ్ముచు ఇచ్చిన ప్రార్థనలో తప్పులుంటే క్షమించి ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తారని యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.